అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మొన్న ఆదివారము మనము సమాసాంత ప్రత్యయాల గురించి చెప్పుకున్నాము. ఉత్తర పదం సమాసం అయిపోయిన తర్వాత చివరగా విభక్తి చేర్చుకునే ముందు సమాసాంతానికి చేరే ప్రత్యయాల గురించి చెప్పుకున్నాము. అదొక్కసారి సమ్మరీ షీటు రీక్యాప్ చేసి ముందుకెళ్దాం. ఎందుకంటే మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చింది కాబట్టి అది కొంచెం రీక్యాప్ చేద్దాం. స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది. ఓకే. సో మొన్న మనము సమాసాంత ప్రత్యయముల గురించి చెప్పుకున్నప్పుడు ఒక 3 ఉదాహరణలు అచ్చులో వచ్చాయి. ఒక 4, 5 ఉదాహరణలు టచ్‌లో వచ్చాయి. అంటే అచ్చు ప్రత్యయము, టచ్ ప్రత్యయం. అచ్చు ప్రత్యయంలో ద్వ్యంగులం, ద్వి అంగుళి అనే దానికి టచ్ వచ్చి తర్వాత నపుంసకం వచ్చి ద్వ్యంగులం అయింది. దానికి సూత్రము తత్పురుషస్య అంగుళేహి సంఖ్యా అవ్యయాదేహి. సంఖ్య అవ్యయాదేహి. తత్పురుష సమాసం అయిన తర్వాత అంగుళి అనే పదము ఉత్తరంగా ఉంటే, సంఖ్య అనే పదము అవ్యయంగా ఉంటే దానికి అచ్చు వచ్చి అకారం వచ్చి తర్వాత నపుంసకమైంది జంగులం. అలాగే అహోరాత్ర, ఇది ద్వంద్వ సమాసం. పగలు రాత్రులు అనే అర్థంలో అహోరాత్ర, దానికి సూత్రం అహహ సర్వ ఏకాదశ సంఖ్యాత పూర్వాచ రాత్రేహి. ఇవన్నీ అహహ సర్వ ఏకదేశ సంఖ్యాత పూర్వాచ అదన్నీ కూడా రాత్రేహి అనేది ఉత్తరంగా ఉండి ఇవన్నీ ప్రథమలో ఉంటే అహోరాత్ర అయింది. అక్కడ కూడా మనకు అచ్చు వచ్చింది. ద్విరాత్రం, ద్విరాత్రి అల్ల ద్విరాత్రం అయింది. ద్విరాత్రిలో ఇకార లోపం వచ్చింది మనకి. ఎస్ఏతిచ అనే సూత్రంతో తర్వాత అచ్చు వచ్చింది, తర్వాత నపుంసకం వచ్చింది. ద్విరాత్రం అయింది. అలాగే టచ్లో 4-5 ఎగ్జాంపుల్. పరమరాజ, ఉత్తమ, ద్వహీనా, పుణ్యాహం, సుదినాహం, అశ్వోరసం, వీటిలో టచ్ వచ్చింది మనకి. అలాగే అహన్ శబ్దము అహనాగా మారుతోంది, ఆదేశం వస్తుంది. అహన్ స్థానంలో అహనా వస్తుంది. ఆదేశము అంటే ఒకదాని స్థానంలో ఇంకొకటి రావడము ఆదేశం అంటాము. ఇంకొకటి ఎక్స్ట్రాగా వస్తే దాన్ని ఆగమము అంటాము. అహన్ అనే పదం స్థానంలో అహన ఆదేశంగా వస్తుంది. సర్వాహన, సర్వాహన అనేది సర్వం అహహ. అహహ అనేది మనకి అహన్ అనేది ప్రాతిపదిక, అహహ అనేది మనకి ప్రథమా విభక్తి ఏకవచనం. కాబట్టి ఈ సూత్రంలో అహన్ ఉందని కంగారు పడక్కర్లేదు. ఈ అహన్ అనే శబ్దము ప్రాతిపదికగా ఉండి ప్రథమా విభక్తి ఏకవచనంలో అహహ అయింది. కాబట్టి ఈ అహన్ అనేది అహనాగా మారిందని చెప్తున్నాం ఈ సూత్రంతో. చాలా సింపుల్ సూత్రం. అహ్నో అహన ఏతేభ్య, అహ్నోహ్న ఏతేభ్య, ఈ సూత్రంతో. అలాగే నకారము నకారంగా మారుతుంది, పుణ్యం లాగా నకారం మారుతుంది. ద్వ్యహ, ద్వయో అహన సమాహార, ఇది నా సంఖ్య, సారీ ఇది అహన్ నుంచి అహన నిషేధం. ఇది ఈ సూత్రం, సారీ అహన్ నుంచి అహనాకి నిషేధం చేస్తుంది. పైనేమో అహన్ నుంచి అహనా చేస్తుంది, ఇదేమో అహన్ నుంచి అహనా చెయ్యదు. ఎప్పుడు చెయ్యదు? నా సంఖ్యాదేహే సమాహార, సంఖ్య ఉండి సమాహారమైనప్పుడు చేయట్ల. ద్వయోహో అహన సమాహార, ద్వహ, ఇక్కడ అహన రాలేదు చూడండి. అలాగే నకారం నకారంగా అయింది. ఇక్కడ పూర్వాహ్న ఉన్నది పూర్వాహ్న అయింది, నకారం వచ్చింది. రేఫ ఉండాలి, అహన్కి ముందు రేఫ ఉండాలి. సూత్రం ఏంటి? అహన అదంతాత్ సూత్రము. పూర్వాహన అనేది పూర్వాహన అయింది, సర్వాహన అనేది సర్వాహన అయింది. ఒకవేళ రేఫ లేకపోతే నాగా మారదు అని చెప్తున్నాను. దానికి ఉదాహరణ ద్వ్యహ్న, అత్యహ్న. ఎందుకంటే అహన్ ముందు రేఫ లేదు, ఇక్కడ సంఖ్యాతహ్న రేఫ లేదు కాబట్టి నకారం రాదు. సో నాగా మారడానికి నిషేధ సూత్రం ఏంటి? క్షుబ్నాదిషు చ. ఈ సూత్రంతో దీర్ఘాన్యహాని అనేది దీర్ఘాహ్ని అవుతుంది. ఇది సమ్మరీ ఆఫ్ వాట్ వి డిస్కస్డ్ ఆన్ సండే. ఇప్పుడు ఇవాళ చదువుకునే పాఠం ఏంటంటే అది కంటిన్యూషన్. సేమ్ సమాసాంత ఉత్తరపద సమాసాంత ప్రత్యయాలు. సమాసము తయారైన తర్వాత చివరగా విభక్తి చేర్చుకునే ముందు ఆ సమాసానికి అంతానికి ఒక ప్రత్యయం వచ్చి చేర్చుకుందాం అనుకున్నాం. అంతకుముందు కొన్ని అచ్చులు టచ్లు అనుకున్నాం. ఇప్పుడు ఇవాళన్నీ టచ్లో చదువుకుంటాం.
అందరికీ వినపడుతోందండి? వినిపిస్తోంది సార్. ఓకే. సూత్రం ఏమిటంటే అనోస్మాయః సరసాం జాతి సంజ్ఞయోః. అనోస్మాయః సరసాం జాతి సంజ్ఞయోః. అనస్, అశ్మన్, అయస్, సరస్ ఈ పదాలు చూడండి. అనస్, అశ్మన్, అయస్, సరస్ ఈ పదాలు ఉత్తర పదంగా ఉండాలి. తర్వాత జాతిని కానీ సంజ్ఞని కానీ బోధించాలి. అప్పుడు ఆ తత్పురుష సమాసాలకి సమాసాంతానికి టచ్ ప్రత్యయం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఉత్తర పదాలు. మనకు ఎక్కువగా ముందున్నవన్నీ పూర్వ పదాలు వచ్చాయి. ఇక్కడ ఉత్తర పదాలైనవి. జాతివాచకాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే అమృతాశ్మ, కాలాయసం, మండూక సరసం ఇవి ఎగ్జాంపుల్స్. సంజ్ఞావాచకానికి మహానసం. ఈ మహానసం అనేది మన తర్క భాషలో చదువుకున్నాము, వంటిల్లు అనేది. మహానసం అనేది సంజ్ఞావాచకమైనటువంటి అనస్ శబ్దం ఇది. పిండాస్మ, జలసరసం, జలసరసం ఇవి సంజ్ఞావాచకాలు. ఈ పైవేమో జాతివాచకాలు. ఉదాహరణకి ఉపగతం అనహ, ఇది అనస్ శబ్దం. అనస్ ప్రాతిపదిక, అనహ ప్రథమా విభక్తి ఏకవచనక. ఉపగతం అనహ, ఉపాసనం, ఉపాసనం, ఉపాసనమైంది. తర్వాత మనకి ఏ సూత్రాలతోటి ఈ సమాసం వచ్చింది అనేది మనం అంతకుముందు చదువుకున్నవి. ఇది ఇంపార్టెంట్ ఏమిటంటే ఇక్కడ మనకి టచ్ ప్రత్యయం వచ్చింది. దీనిలో టచ్ ప్రత్యయం, ఈ సూత్రంలో టచ్ ప్రత్యయం వచ్చింది. ఉపగతం అనహ, అనస్సు, అశ్మన్ను, అయస్సు, సరస్సు ఈ పదాలు కనుక ఉత్తరంగా ఉంటే, ఇక్కడ చూడండి ఉపగతం అనహ, అనస్ పదం. అనస్ అనేది ఉత్తరంగా ఉంది, ఉత్తర పదంగా ఉంది. అప్పుడు ఉపానసం అయింది. నసం. కుగతి ప్రాదాయ అని సూత్రం నందలి ఈ గతి సమాసం, ఈ రెండింటితో సమాసం ఏర్పడితే తర్వాత మనకి ప్రాది సమాసం ఒకటి వచ్చింది. ఇక్కడ అనేది మనకి ప్రథమ కదా, ప్రాదిలో ప్రథమ సూత్రం కింద ఈ ఎగ్జాంపుల్ కూడా మళ్ళీ చెప్తున్నాడు. ప్రాదయో గతాది అర్థే ప్రథమయ్య, టచ్ చేరి ఉపాసనం అయింది. ఇది సేమ్ ఉపాసనం ఇక్కడ. అలాగే మహానసం, వంటిల్లు మనకు తెలిసిందే, తర్క భాషలో చదువుకున్నాము. మహానసం, ఉపానసం, మహానసం, అనస్ అనే దానికి. సంజ్ఞావాచకమైతే మహానసం, ఒకవేళ జాతివాచకమైతే మండూక సరసం, మండూక సరసం. రెండవ సూత్రము ఇంకా చాలా ఈజీ. అది గ్రామ కౌటాభ్యాం చ తక్ష్ణః. గ్రామ కౌట అనే పదాలు పూర్వపదంగా ఉండాలి. ఇంతకు ముందు ఏంటి ఉత్తర పదంగా ఉండాలి. కొంచెం మంచినీళ్ళు తాగుతానండి. ఈ పదాలు ఉత్తర పదంగా ఉండాలి. ఈ గ్రామ కౌట అనే పదాలు పూర్వపదంగా ఉండాలి. తక్ష అనే పదము ఉత్తర పదం అవ్వాలి. తక్ష అనేది అప్పుడు ఏర్పడే తత్పురుష సమాసాంతానికి టచ్ ప్రత్యయం వస్తుంది. గ్రామస్య తక్ష, గ్రామస్య తక్షలో గ్రామ తక్ష చివరిలో టచ్ వచ్చింది. మనకి టచ్ వచ్చి పుంలింగం వచ్చింది. మనకి ఇక్కడేమో మనకి టచ్ వచ్చి నపుంసకలింగం వచ్చింది. మానసం, ఉపానసం టచ్ వచ్చిన తరువాత మనకి ఇక్కడ నపుంసకలింగం వచ్చింది. ఇక్కడ టచ్ వచ్చిన తర్వాత పుంలింగం వచ్చింది. గ్రామస్య తక్ష, గ్రామ తక్ష, కౌట తక్ష, కౌట తక్ష. గ్రామ కౌట అనే రెండు పదాలు పూర్వంగా ఉండాలి. తక్ష అనే పదము ఉత్తరంగా ఉండాలి. చూడండి, ఈ సూత్రం ఇస్తే మనకు గుర్తొచ్చేస్తాయి. గ్రామ కౌట తక్ష. లేదు, ఉదాహరణ ఇచ్చాడు, గ్రామ తక్ష అన్నాడు. గ్రామ తక్ష అంటే సూత్రం రాసిస్తాం, గ్రామ కౌట తక్షణ అంతే. కాబట్టి ఉదాహరణ ఇచ్చినా మన సూత్రం గుర్తొస్తుంది, సూత్రం ఇచ్చినా మనకు ఉదాహరణ గుర్తొస్తుంది. అలాగే అతేహి సునః, అతేహి సునః. సునః అంటే మనకు ఈ కుక్క అనే పదంలోనే అర్థంలోనే. అతి అను అవ్యయమునకు శ్వన్ అను శబ్దము ఉత్తర పదమైనచో, ఉత్తర పదము శ్వన్ ఉండాలి, అవ్యయము అతి ఉండాలి. ఈ తత్పురుష సమాసం అయిన తర్వాత సమాస అంతానికి టచ్ వస్తుంది.
ఉదాహరణ అతిక్రాంత, అతిక్రాంత శ్వానం, అతిక్రాంత శ్వానం, అతిశ్వ. అతిశ్వ అంటే వరాహ అని అనుకుంటా అర్థం ఇక్కడ. అతిశ్వ వరాహం. ఇక్కడ శునః అన్నాడు, ఇక్కడ వరాహ అన్నాడు. ఐ డోంట్ నో. అతిశ్వ ఇక్కడ టచ్ వచ్చింది మనకి. అతిక్రాంత శ్వానంలో మనకి అతిశ్వ అని టచ్ వచ్చింది, పుంలింగం అయింది. అలాగే అతిశ్వీ సేవ, అతిశ్వీ అంటే సేవ చేసే అర్థంలో అతిశ్వీ అంటే ఇక్కడ కుక్క కంటే తక్కువ సేవ చేస్తున్నాడు అన్నట్లుగా ఉంది. అతేహి సునః చూడండి, అతేహి సునః సూత్రంలో ఉంది, అతిశ్వీ పదంలో ఉంది, సమాస పదంలో ఉంది. అతిశ్వ ఈ పదం సమస్త పదంలో ఉన్న పదాలే మనకి సూత్రంలో ఉన్నాయి, సూత్రంలో ఉన్న పదాలే ఇక్కడ ఉన్నాయి. అతేహి సునఖ ఇస్తే, సునః ఇస్తే మనకు అతిశ్వ అని గుర్తొచ్చేస్తుంది, లేకపోతే అతిశ్వీ అని గుర్తొస్తుంది. మొన్న మాధవీలత గారు చెప్పారు, టచ్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఫామ్స్ ఏర్పడతాయి, కొన్ని రూపాలు మారతాయి, ఆ టచ్కి మాత్రమే జరుగుతాయి. అంటే బహుశా ఈ అతిశ్వీ అనేది టచ్ వస్తేనే జరుగుతుందేమో, ఇక్కడ అచ్చి రాదేమో. అది మాధవీలత గారు చెప్పారు. ఇంకొకసారి మాధవీలత గారికి థ్యాంక్స్ చెప్దాం. తర్వాత ఉపమానాత్ అప్రానిషు, ఉపమానాత్ అప్రానిషు. ఇక్కడ శ్వన్ శబ్దము ఉత్తర పదం అవ్వాలి, ఉపమాన వాచకం అవ్వాలి, ఉపమానం అవ్వాలి. ఈ శ్వన్ అనేది ఉపమాన వాచకం అవ్వాలి. శ్వన్ శబ్దం ఉపమానం అవ్వాలి, ఉత్తర పదంగా ఉండాలి. అలాంటిది తత్పురుష సమాసం చివరిలో టచ్ వస్తుంది ఇక్కడ. ఉదాహరణ ఆకర్ష స్వేవ, ఆకర్ష్య. ఇది సమాసం ఎలా అయింది? ఈ సూత్రము మనకు ఉపమితం వ్యాఘ్రాదిభి అనే సూత్రంతో అయింది. అంటే ఉపమేయము, ఉపమేయము ముందు వచ్చింది, పురుష వ్యాఘ్ర అనేది ఈ సమాసం దీంతో అయింది అంటున్నాడు. ఆకర్షస్వ ఉదాహరణది. ఇది అప్రాణిషు అయితే, ఆకర్ష శబ్దము అప్రాణిషు. ఒకవేళ ప్రాణిషు అయితే ఏమవుతుంది? ఈ సూత్రం వర్తించదు అంటున్నాడు. ఉపమానాత్ అప్రాణిషు. ప్రాణిషు అయిందనుకోని వానరశ్వ, ఈ వానరశ్వ అనే దానికి ఈ సూత్రము వర్తించదు. కాబట్టి వానరశ్వ ఈ అలాగే ఉండిపోతుంది. వానర ప్రాణవాచకం కనుక పై సూత్రం వర్తించదు. అప్రాణిషు అయితేనే, ప్రాణము లేనిదైతేనే అవుతుంది ఇక్కడ. ఆకర్ష స్వేవ ఆకర్షస్వ, ఆకర్షస్వ. ఉపమానము అయి ఉండాలి, స్వన్ అనేది ఉత్తరపరం అయి ఉండాలి, సమాసాంతంలో టచ్ వస్తుంది ఇక్కడ. ఇది కూడా మళ్ళీ టచ్. మనం అన్ని టచ్లే చెప్పుకుంటాం, ఇవాళ అన్ని టచ్లే చెప్పుకుంటాం, అన్ని టచ్లు. తర్వాత సూత్రము ఉత్తర మృగ పూర్వాచ స్నగ్ధ, స్నగ్ధ. ఉత్తర మృగ పూర్వాచ, ఇక్కడ చా ఉంది కాబట్టి పూర్వసూత్రం నుండి ఉపమానం అనేది అనువృత్తి తెచ్చుకుంటాం. ఇక్కడ కూడా ఉపమానం ఉండాలి. ఉత్తర మృగ పూర్వ అనే పదాలు పూర్వపదములై ఉండాలి, ఉపమాన వాచకములై ఉండాలి. చా అన్నాం కాబట్టి పూర్వం నుంచి ఉపమానం అనేది అనువృత్తి తెచ్చుకుంటాం. ఇక్కడ ఉత్తర మృగ పూర్వ ఈ పదములు పూర్వపదములై ఉండాలి, ఉపమాన వాచకములై ఉండాలి. వీటికి శక్తి అనే శబ్దము పరమైతే, అంటే ఉత్తర పరంగా ఉంటే అప్పుడు టచ్ వస్తుంది అంటున్నాడు. ఈ పదాలకి శక్తి పరంగా ఉండాలి, టచ్ వస్తుంది అప్పుడు. ఈ టచ్ వచ్చినది ఏమిటి చూడండి. ఉదాహరణ ఉత్తరం శక్తి, శక్తి. ఉత్తరం శక్తం అయింది, ఉత్తరం శక్తి అనేది ఉత్తరం శక్తం అయింది. ఇక్కడ మనకు శక్తి అనేది టచ్ వచ్చి నపుంసకం వచ్చింది. అలాగే పూర్వం శక్తి, పూర్వం పూర్వశక్తం, ఉత్తర శక్తం పూర్వశక్తం. ఇంకొక ఉదాహరణ ఫలం ఇవ శక్త, ఇది ఫలం శక్తం. ఇవి టచ్ వచ్చి నపుంసకాలని, ఈ మూడు కూడా ఉత్తర శక్తం, పూర్వశక్తం, ఫలక శక్తం. ఈ శక్తి అనే పదం ఉత్తర పదంగా ఉంది, ఉపమానంగా ఉంది, సమాసం అయిన తర్వాత అంతంగా మనకి టచ్ వచ్చింది, తర్వాత నపుంసకమైంది. ఈ పై రెండు సూత్రాలు కూడా, ఈ పై రెండు ఉదాహరణలు ఉత్తర శక్తము పూర్వశక్తం కూడా మనకి ఈ సమానాధికరణ సూత్రం ద్వారా ఈ సమాసం సిద్ధించింది ఇక్కడ. కానీ ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మనకి ఇక్కడ మనం మాట్లాడుకునేది సమాసాంత ప్రత్యయం గురించి కాబట్టి ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఇది సమాసం ఎలా అయింది, ఏ సూత్రంతో అయిందంటే ఉత్తర శక్తం పూర్వశక్తం అనేది పూర్వకాల ఏక సర్వ జరత్ పురాణ నవ్య కేవలాహ సమానాధికరణ అనే కర్మధారయ సూత్రంతో ఈ రెండు పదాలు సిద్ధించాయి. సమాసం అయిన తర్వాత అంతంలో మనకి ఈ శక్తి అనే పదంలో మనకి టచ్ను నపుంసకలింగం వచ్చింది. ఈ కిందదేమో ఫలకం ఇవ అన్నాడు, ఇవ అనేది మయూర వ్యంశకాదయ చ కర్మధారయ, ఇదేమో
ఫలకం ఇవ సక్తః అనేదేమో ఈ సూత్రంతో, మయూర వ్యంశకాదేహ చ కర్మధారయ సూత్రంతో ఈ సమాసం వచ్చింది. ఈ సమాసం చివరిలో టచ్ వచ్చి నపుంసకమైంది. ఇది కూడా టచ్ ఇదే. తర్వాత నావో ద్విగోహో, నావో ద్విగోహో, నవ్వు అనే శబ్దం అంతమగు ద్విగు సమాసమునకు సమాసాంత టచ్ వస్తుంది. నవ్వు అనే అంత శబ్దము ద్విగు సమాసం. మనకి చూసుకున్నాం కదా, ద్వే నౌ అనేది చూసుకున్నాం. పంచనౌ, పంచనావ గవ, మన ద్విగు సమాసంలో చెప్పుకున్నాం. అక్కడ సంఖ్య ఉండాలి, తద్ధితం కానీ ఉత్తర పదం కానీ సమాహారం కానీ ఉంటే అప్పుడు మనకు ద్విగు సమాసం అవుతాయి. అక్కడ ఉదాహరణలు చెప్పుకున్నాం. పంచనావ గవ, పంచగవం అని చెప్పుకున్నాము. పంచనావ ప్రియ అని చెప్పుకున్నాం. పంచనావ ప్రియ అంటే ఉత్తర పదంతో చెప్పుకున్నాం. ఇక్కడ నావో ద్విగు, ఇక్కడ టచ్ వస్తుంది అనే అర్థంలో చెప్పుకున్నాం. ఈ టచ్ అనే ప్రత్యయము సమాస అంతానికి వస్తుందని. నౌ శబ్ద అంతముకు ద్విగు సమాసం. నవ్వు అనేది అంతంలో ఉండాలి, టచ్ వస్తుంది. అప్పుడు నౌకి తద్ధిత ప్రత్యయం వస్తేనే టచ్ వస్తుంది అంటాడు. తద్ధిత ప్రత్యయం రాకపోతే టచ్ రాదంటున్నాడు. తద్ధిత ప్రత్యయం లుప్తమైతే అంటే తద్ధిత ప్రత్యయం రాకపోతే టచ్ రాదంటున్నాడు. తద్ధిత ప్రత్యయం వస్తేనే టచ్ వస్తుంది అంటాడు. ఉదాహరణకి ద్వాభ్యాం నౌభ్యాం ఆగతం, ద్వాభ్యాం నౌభ్యాం ఆగతం, ద్వినావ రూప్యం, ద్వినావ రూప్యం. రూప్య తద్ధిత ప్రత్యయం విధించబడింది. ఇక్కడ తద్ధిత ప్రత్యయం రూప్య అనేది ప్రత్యయం వచ్చింది ఇక్కడ, అప్పుడు టచ్ వచ్చింది ఇక్కడ. ఈ తద్ధిత ప్రత్యయ జరుగుతుండగానే, తద్ధిత ప్రత్యయ విధి ప్రక్రియ జరుగుతుండగానే నౌ శబ్దంపై టచ్ చేరి ద్వినావాగా మారింది. ఒక పక్కనేమో ఈ తద్ధిత ప్రత్యయం యొక్క విధానం జరుగుతూ ఉంటే ఆ ప్రక్క, రెండో ప్రక్క సేమ్ సైమల్టేనియస్గా నౌ శబ్దంపై టచ్ వస్తుంది, ద్వినావాగా మారింది ఇక్కడ. ద్వినావ రూప్యం, ఈ రూప్యం అనేది తద్ధిత ప్రత్యయం అక్కడ ద్వినావకి. ఈ రూప్యం దీనికి జరుగుతుండగానే నవ్వు అనేది నావాగా మారుతుంది, టచ్ వచ్చి ఇక్కడ ద్వినావ్ టచ్ వచ్చింది, ద్వినావ అయింది. ఇది ద్వయోహో నావోహో సమాహార ద్వినావం, ఇది కాదు, ద్వినావం ఇది. అలాగే పంచన్ నౌ ప్రియ, మనం అది చదువుకున్నాం. అక్కడ ఎక్కడ చదువుకున్నాం? ఉత్తర పదంలో, ద్విగు సమాసంలో ఉత్తర పదంలో ప్రియ అని మనకు ఉన్నప్పుడు పంచన్ నౌ ప్రియ మనకి పంచనావ అయింది. అక్కడ కూడా టచ్ వచ్చింది. పంచన్ నావ్ టచ్ వచ్చింది, పంచనావ అయింది మనకి. తర్వాత పంచన్లో నకారం పోయింది, నస్తద్దితే తోటి నాలోపం అయింది. ఈ నావ ద్విగు టచ్ మనం గుర్తుపెట్టుకుందాం, మనం అంతకుముందు వచ్చినవే. సూత్రంలో కూడా ఇవే ఉన్నాయి చూడు. నావో ద్విగోహో, ఇక్కడ పంచనావ, ద్వినావ. అలాగే ద్వయోహో నావోహో సమాహార, ఇదేమో సమాహారము. ప్రియ అనేదేమో ఉత్తర పదం మనకి. ద్వినావం, త్రినావం, త్రిశ్రూణాం నావాం సమాహార త్రినావం అవుతుంది. ద్వయోహో నావోహో సమాహార ద్వినావం అవుతుంది. ఇక్కడ తకారం కాదు, మకారం ఇక్కడ. తర్వాత అర్ధాచ. ఈ తాలో పొట్టలో చుక్కలేదు చూడండి. వీడు విస్కీ తాగలేదు, వీడు అర్ధాలో విస్కీ కానీ జిన్ కానీ తాగలేదు వీడు. ధాలో పొట్టలేదు. ఇది అర్ధ అంటే సగం అర్థంలో. అర్ధ శబ్దము పూర్వపదమై నౌ శబ్దము ఉత్తర పదం అవ్వాలి. అర్ధ శబ్దము పూర్వపదం అవ్వాలి, నౌ శబ్దము ఉత్తర పదమైంది. ఎప్పుడైంది? మనకు సమాసం చివరిలో వచ్చింది చూడండి. నావో అర్థం అర్ధనావం అయింది. అర్ధ అనేది పూర్వపదమైంది, నౌ శబ్దము ఉత్తర పదమైంది. అప్పుడు సమాసాంతంలో మనకి అర్ధనావం అయింది. టచ్ వచ్చి నపుంసకం వచ్చింది. అర్ధనావ్, అర్ధ నావ్, నౌ, అర్ధ నౌ. నౌ అనేది నావ్ అయింది, నావ్ నుంచి టచ్ వచ్చింది, నావా అయింది. తర్వాత నపుంసకలింగం వచ్చి అర్ధనావం అయింది. ఈ అర్ధనామము దీనిలో పొట్టలో చుక్కలేదు. అర్ధ అంటే సగం, సగము నావా అనే అర్థంలో. అర్ధాచ. తర్వాత సూత్రం, ఇది కార్యా ప్రాచారం. సారీ, ఇది కార్యా ప్రాచాం. కార్య అండి, ఇది భార్యా కాదండి,
కార్యాహ. కారి అంటే పూర్వకాలంలో ఒక రకమైన కరెన్సీ అండి. ఒక రూపాయి, అర్ధన, బేడా లాగా కారి అనేది అప్పట్లో కరెన్సీ. మనకు చిన్నప్పుడు మీరు చాలామంది ఈ వయసు వాళ్ళకి తెలీదు. నేను చూశాను చిన్నప్పుడు అణాలు, బేడలు, రూపాయలు ఉండేవి అప్పట్లో. పైసలు కూడా ఉండేవి అప్పుడు. ఆహ్, కార్యాహ ప్రాచాం. కారి అంటే ఒక కరెన్సీ అది. ద్విగోహు అనే పూర్వసూత్రం నుండి అర్ధాచ అనువృత్తి తెచ్చుకుంటాం. ద్విగోహో అర్ధాచ అనువృత్తి తెచ్చుకొని ద్విగు సమాసమున అర్ధ శబ్దము ఉత్తర పదమై కారికి ఉత్తర పదమైన కారికి కార్యము ఉత్తర పదం అవ్వాలి. అర్ధ శబ్దమేమో పూర్వపదం ఉంది. అప్పుడు టచ్ వస్తుందన్నాడు. ద్వియోహో కార్యోహో సమాహారే. ఇది మనకి సమాహారంలో ద్విగు సమాసం అది. ద్వికారం టచ్ వచ్చింది ఇక్కడ. ద్వికారం. ద్వికారి అయ్యేది మనకి ఇకారం పోయి టచ్ వచ్చి నపుంసకలింగం వచ్చి ద్వికారం అయింది ఇక్కడ. ప్రాచాం అని చెప్పడం వల్ల పూర్వదేశమున మాత్రమే టచ్ ఆగమంగా వస్తుంది. ఇక్కడ ఆగమంగా వస్తున్నాడు. ఆదేశం అండాలి. టచ్ ఆగమం అంటున్నాడు. ఇతరత్రా లేదంటున్నాడు. ప్రాచాం అని చెప్పడం వల్ల. సమాసాంత ప్రత్యయ విధి ఇక్కడ వైకల్పికంగా వస్తుంది అంటున్నాడు. అంటే వైకల్పికం. టచ్ రాకపోతే ద్వికారి అవుతుంది. టచ్ వస్తే అర్ధం కార్య అర్ధకారం లేకపోతే అర్ధకారి స్త్రీలింగంలో. టచ్ రాకపోతే ఇది. టచ్ వస్తే అర్ధకారం అయింది. లేకపోతే ద్వికారం, అర్ధకారం. టచ్ వస్తే ఒకలా, టచ్ రాకపోతే ఒకలా, వైకల్పికం ఇక్కడ. టచ్ వస్తే ద్వికారి. టచ్ వస్తే అర్ధకారం, అర్ధకారి స్త్రీలింగం అయితే, టచ్ రాకపోతే ద్వికారి అలాగే ఉండిపోతుంది. ఇలాగ మనకి టచ్ వస్తే ఏమైంది? ద్వికారిలో ఇకారం పోయింది. ఎస్ఏ తిచ అనే సూత్రంతో ఇకారం పోతుంది. తర్వాత మనకి టచ్ వస్తుంది, ద్వికార అవుతుంది. దానికి నపుంసకలింగం వచ్చి అర్ధకారం లేకపోతే ద్వికారం అవుతుంది. తర్వాత సూత్రము ద్విత్రిభ్యాం అంజలేహే. అంజలేహే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దోసలి అని అర్థం. మనం దోసెడితో అంజలిస్తామంటాం చూడండి. దోసెలు ఇలా చేత్తో పట్టుకుంటాం కదా, దాన్ని అంజలి అంటాం. అంజలిలో పెట్టడము దోసలి అంటాం దానికి. ద్వి త్రి ఈ శబ్దములకు పరమైన అంజలి శబ్దం. అంజలి శబ్దము పరంగా ఉండాలి. ద్వి త్రి అనేది పూర్వపదంగా ఉండాలి. అప్పుడు ద్విగు సమాసమున సమాసాంత ప్రత్యయం టచ్ వైకల్పికంగా వస్తుందంటాడు. టచ్ అనేది వైకల్పికంగా వస్తుందంటాడు. ద్వే అంజలి సమాహృతే. ద్వే అంజలి సమాహృతే అనేది ద్వంజలం అవుతుంది. మనం ద్వంజలం అంతకుముందు ద్వంగుళం అని చదువుకున్నాం, గుర్తుందా? ఐడెంటికల్, నో చేంజ్. ద్వంగుళం. అక్కడ అంగుళి అనే శబ్దము, ఇక్కడ అంజలి అనే శబ్దము. బట్ ప్రాసెస్ సేమ్ అది. ద్వంజలం. ద్వి అంజలి ఏమవుతుంది? అంజలిలో ఇకారం పోయి టచ్ వచ్చి అంజల అవుతుంది. దానికి నపుంసకలింగం వచ్చి అంజలం అవుతుంది. ద్వంజలం లేక ద్వంజలి. వైకల్పికం అన్నాడు కదా. వైకల్పికం కాబట్టి టచ్ వస్తేనేమో ద్వంజలం అయింది. టచ్ రాకపోతేనేమో ద్వంజలిగా ఉండిపోతుంది. సో టచ్ వైకల్పికంగా ఉండడం ఇక్కడ. మనం గతి సమాసాల్లో అక్కడ అనుకున్నాం. గతిలో వైకల్పికం అనుకున్నప్పుడు గతి సంజ్ఞ వస్తే ఒకలా ఉంటుంది, రాకపోతే ఒక. ఆ వైకల్పికం అనేది సంజ్ఞకి. ఇక్కడ కూడా ఈ ప్రత్యయానికి టచ్ ప్రత్యయం వస్తే ద్వంజలం అవుతుంది. టచ్ ప్రత్యయం రాకపోతే ద్వంజలి అవుతుంది. రెండు సాధువులే. పై సూత్రం ఎప్పుడు వర్తించదు? ఈ పై సూత్రం ఎప్పుడు వర్తించదు? నో టచ్ ఎప్పుడు అవ్వదంటే ద్యాభ్యోం అంజలిభ్యాం క్రీతః. ద్యాభ్యోం అంజలిభ్యాం క్రీతః. భ్యోం కాదు, భ్యాం అంట. ద్యాభ్యాం అంజలిభ్యాం క్రీతః. ద్వంజలి. ఇక్కడ టచ్ రాలేదు అంటున్నాడు. ఎందుకని రాలేదు ఒకసారి మళ్ళీ తర్వాత చూద్దాం. క్రీతః అనేది వచ్చింది మనకి. పైనేమో ద్వి త్రిభ్యాం అంజలేహి. ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి క్రీతః అని వచ్చింది. ఈ క్రీతః వచ్చినందువల్ల రాలేదా ఏమిటి? నేను చూడలేదు అది. తర్వాత మనం చూద్దాం. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ద్వంజలం టచ్ వచ్చింది, ద్వంజలి టచ్ రాలేదు. అలాగే మనకు అంతకుముందు పూర్వసూత్రంలో ద్వంగుళం అన్నాడు. అంగుళి శబ్దం అక్కడ, ఇక్కడ అంజలి శబ్దం. అంజలి అంటే దోసలి అని అర్థం. తర్వాత సూత్రము బ్రహ్మణో జానపద ఆఖ్యాయాం. బ్రహ్మణో బ్రహ్మణ జానపద ఆఖ్యాయాం. ఇక్కడ
బ్రహ్మ అంత తత్పురుషమందు, బ్రహ్మ అంత అంటే బ్రహ్మ అంత తత్పురుష సమాసమునందు జనపదమునకు చెందినవాడు అనే అర్థం గోచరించినప్పుడు, జనపదానికి సంబంధించిన వాడు అనే అర్థం గోచరించినప్పుడు సమాంత ప్రత్యయంలో, సమాసాంత ప్రత్యయంలో టచ్ వస్తుందంటాడు. ఉదాహరణకి సురాశ్రేషు బ్రహ్మ, ఇది చూడండి, బ్రహ్మ దీర్ఘం ఉంది ఇక్కడ. సురాశ్రేషు బ్రహ్మ, అది ఏమవుతుంది? సురాశ్ర బ్రహ్మ అవుతుంది. సురాశ్ర బ్రహ్మ అవుతుంది. ఇక్కడ టచ్ వస్తుంది, పుంలింగం వచ్చింది. ఇది సప్తమి తత్పురుష సమాసం. సురాష్ట్రేషు, సురాష్ట్రేషు బ్రహ్మ, బ్రహ్మ దీర్ఘం ఉంది ఇక్కడ. కానీ మనకు సమస్త పదం చివరికి సురాష్ట్ర బ్రహ్మ అవుతుంది. టచ్ వచ్చిన తర్వాత బ్రహ్మ అవుతుంది. మనకి టచ్ వచ్చి తర్వాత పుంలింగం వచ్చింది. ఇక్కడ సురాష్ట్ర బ్రహ్మ అయింది. బ్రహ్మ అంతమంది ఉండాలి. బ్రహ్మ అంత తత్పురుష సమాసమునందు జనపదమునకు చెందినవాడు అని అర్థం గోచరించాలి ఇక్కడ. అప్పుడు ఆ సమాసాంతంలో ప్రత్యయం వస్తుంది. బ్రహ్మణ జానపద ఆఖ్యాయాం సురాశ్రేషు బ్రహ్మ, దీర్ఘం చూడండి, సురాశ్రేషు బ్రహ్మ, అదేమవుతుంది? సురాశ్ర బ్రహ్మ, టచ్ వచ్చి పుంలింగం వచ్చిన తర్వాత సురాశ్ర బ్రహ్మ అయింది. ఇంకొక సూత్రము, కు మహద్భ్యాం అన్యతరస్యాం, కు మహద్భ్యాం అన్యతరస్యాం. అన్యతరస్యాం అని ఎక్కడ వచ్చినా కూడా మనకి వైకల్పికము అని అర్థం, మనకు తెలిసిందే అది ఫండమెంటల్గా. ఇక్కడ కూడా టచ్ వస్తుంది. అనువృత్తి ఏమొస్తుంది? పూర్వసూత్రం నుంచి బ్రహ్మన్ అని వచ్చింది. ఇంతకుముందు బ్రహ్మను తీసుకున్నాం కదా, బ్రహ్మ అనేది అంతంలో ఉండాలనుకున్నాము, జనపదం అనుకున్నాం. ఈ బ్రహ్మ అనేది ఇక్కడికి అనువృత్తి వచ్చింది. బ్రహ్మన్ అనేది అనువృత్తిగా వచ్చింది. కు మహత్ శబ్దాలకి, కు అనే పదము మహత్, చూడండి, కు మహద్భ్యాం, కుకి మహత్కి, కు మహత్ శబ్దములకు పరమైన బ్రహ్మన్ శబ్దములకు తత్పురుష సమాసం అయిన తర్వాత సమాసాంతంలో టచ్ వైకల్పికంగా వస్తుందన్నాడు. ఉదాహరణకి కుత్సితో బ్రహ్మ, చూడండి దీర్ఘం ఇక్కడ, బ్రహ్మ, కుత్సిత బ్రహ్మ అనేది ఏమైంది? టచ్ వస్తే కు బ్రహ్మ అయింది. టచ్ వచ్చింది, పుంలింగం వచ్చింది. కు బ్రహ్మ, కుచిత బ్రహ్మ, కు బ్రహ్మ, టచ్ వస్తే. టచ్ రాకపోతే ఏమవుతుంది? వైకల్పికం అన్నాడు కదా, కు బ్రహ్మ అవుతుంది. అలాగే ఉంటుంది. కు బ్రహ్మ, కుచిత బ్రహ్మ, టచ్ వస్తే కు బ్రహ్మ, టచ్ రాకపోతే కు బ్రహ్మ, దీర్ఘం ఇక్కడ. బ్రహ్మన్ అన్నది బ్రాహ్మణ శబ్దములకు పర్యాయ పదము. ఇక్కడ బ్రాహ్మణ శబ్దానికి పర్యాయపదంగా చెప్తున్నాడు. ఇక్కడ వరకు ఉత్తర పద సమాసాంతములు సమాసం అయిన తరువాత వచ్చే ప్రత్యయాల గురించి చెప్పుకున్నాం. ఇవాళ చెప్పుకున్నాం అన్నిట్లో టచ్లు వచ్చినాయండి. ఏమి ఎక్కడ ఎక్సెప్షన్ ఏం కనిపించలేదు, అన్నిట్లో టచ్లు వచ్చినాయి. ఈ టచ్లు ఎక్కడ వస్తాయి, ఎక్కడ రావు అనేది రాజన్ గారనే ఒక గురువు గారు భాగ్యలక్ష్మి అనే అద్భుతమైన శిష్యురాలకి, అంటే ఆవిడకి ఒక్కడికే కాదు, క్లాసులో అందరికీ చెప్పి ఈ ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ భాగ్యలక్ష్మి గారు నాకు పాస్ ఆన్ చేస్తే నేను మీకు పాస్ ఆన్ చేస్తున్నాను. టచ్లు ఎప్పుడు వస్తాయి, అచ్చులు ఎప్పుడు వస్తాయి అని దీనిలో చెప్పారు. ఇది అంత ద్వంద్వ సమాసం ఎందుకుంటే టచ్ వస్తుంది. ద్వంద్వ సమాసం ఏమనుకున్నాం మనం? అహోరాత్ర అనుకున్నాం కదా, పగలు రాత్రి. అహన్ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. అహన్ అహోరాత్ర అన్నట్లు టచ్ వచ్చింది. ఎక్కడ ద్వంద్వ సమాసాలు వచ్చినా కూడా టచ్ వస్తుంది అంటున్నాడు. అలాగే తత్పురుష సమాసాలు అనుకోండి, ఈ తత్పురుషుల కర్మధారయం కూడా తత్పురుషమే. తత్పురుషులు కర్మధారయులు అన్నిటికీ అచ్చుగానే టచ్గానే వస్తాయి. అవ్యయీభావం అయితే టచ్ ఒక్కటే వస్తుంది. ద్వంద్వ సమాసం కానీ అవ్యయీభావ సమాసం కానీ అయితే టచ్లు వస్తాయి. టచ్ ఈ రెండింటికి. తత్పురుషము కర్మధార అయితే టచ్తో పాటుగా అచ్చు వస్తుంది. అన్ని సమాసాలకి కూడా ఆ, అచ్చు, డచ్ ఇలా వస్తాయి. బహుర్వీ సమాసం మనం చదువుకోలేదు కాబట్టి బహుశా బహుర్వీ ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోవచ్చు. బహుర్వీ సమాసం సమాసాంతంలో అయితే షచ్చు, షా, అప్పు, అచ్చు, అసిచ్చు, అనిచ్చు, ఇచ్చు, కప్పు ఇలాంటివి. ఇప్పుడు మీకు సమ్మరీ కావాలి ఇవాళ చెప్పిన దానికి వద్దా? చెప్పండి నీరజ్ గారు, కావాలండి. ఇవాళ ఓ ఫోటో వదిలేయచ్చు కదా. అబ్బా లేదు అదే ఈజీ. అన్ని చెప్పిన తర్వాత అదొక్కటే అబ్బాయి ఉంచుతానంటే కుదరదు, సంతృప్తి పడం. సమ్మరీ కూడా ఇవ్వాల్సిందేనా? తప్పదు. సరే, అది టచ్ లో ఫైనల్ టచ్ అన్నమాట.
నిజం. అది చూడ అందుకే బాగుంది బాగుంది. హెడ్డింగే పెట్టాను. టచ్‌లే టచ్‌లు. ఇవాళంతా టచ్‌లే టచ్‌లు. టచ్‌లు లేనిది ఏది లేదు ఒక్కటి కూడా. ఓకే. ఇవాళ చెప్పుకున్న పాఠంలో సమ్మరీ షీట్ ఇది. అమృతాశ్మః, కాలాయసం, మండూకరసం. కాలాయసం, మండూకరసం. ఇవి జాతివాచకమైనప్పుడు. సూత్రం ఏంటి? అనస్, అశ్మన్, అయస్, సరస్ ఈ పదాలు జాతివాచకం గాని, సంజ్ఞావాచకం గాని అయితే మనకు ఈ ఈ టచ్‌లు వస్తాయి. ఇది జాతివాచకమైనప్పుడు ఇవి అమృతాశ్మః, కాలాయసం, మండూకరసం ఇవి టచ్‌లు వచ్చినాయి. సంజ్ఞావాచకం అనుకోండి మహానసం, జలరసం, పిండాశ్మః. అది మనకు ప్రాది సమాసం అనుకోండి ఉపాసనం, ప్రాది సమాసం. కానీ ఇది మెయిన్ సూత్రము. దీని కిందనే మనకి టచ్ వచ్చింది. ఉపాసనం ప్రాదయోహో ప్రాద గత అర్థే ప్రథమయ మనం చదువుకున్నాం అక్కడ. అక్కడ ఉదాహరణ నేను చదువుకున్నాం. ప్రాచార్య చదువుకున్నాం. మీకు గుర్తుందా? ప్రాగత ఆచార్య ప్రాదయోహో గత అర్థే గత ప్రథమయ్య గత ఆచార్య మనం ప్రాచార్య అని చదువుకున్నాం. అక్కడ ప్రథమ ప్రాది సమాసం. ఇది ఉపాసనం దాని కిందకు వస్తుంది. రెండవ ఎగ్జాంపుల్ మనం చదువుకున్నది ఏంటి? గ్రామ తక్షకస్య కాదు ఇది. ఇక్కడ తక్షకుడు లేడు. శ్యామల గారు మిమ్మల్ని ఉన్నారా? శ్యామల గారు ఉన్నారా? ఓకే. గ్రామ తక్షస్య గ్రామ తక్ష అవుతుంది. కౌట తక్షస్య కౌట తక్ష అవుతుంది. ఇది సూత్రం ఏంటి? గ్రామ కౌటాభ్యాం తక్షణ. తక్షణ అనేది తృతీయ ఉద్దేశంలో చెప్పాడు ఇక్కడ. యాక్చువల్ పదం తక్షణ అంటే వీటితోటి అని అర్థం. ఇది తృతీయార్థంలో తక్షణ అని చెప్పాడు. గ్రామ తక్ష, కౌట తక్ష. ఎగ్జాంపుల్లో ఇవే ఉన్నాయి, సూత్రంలో ఇవే ఉన్నాయి. అలాగే అతిక్రాంత స్వానం, అతిశ్వ, అతిశ్వీ ఈ రెండు అతేహి శునః అనే సూత్రంతో ఇవి టచ్ వస్తున్నాయి మనకి. ఇది ఉపమానాత్ అప్రానిషు. ఉపమానం అయి ఉండాలి, అప్రానిషు అయి ఉండాలి, మనకు అప్పుడు టచ్ వస్తుంది. ఆకర్ష స్వేవ, ఆకర్ష స్వహ అని ఉదాహరణ. ప్రాణం ఉంటే ఏమవుతుంది? ఈ టచ్ రాదు. వానరస్వ, వానరం ప్రాణం ఉంది కాబట్టి వానరస్వ అయింది. అలాగే ఉత్తర, మృగ, పూర్వాచ ఈ మూడు పదాలకి స్నక్తి అనే పదం ఉత్తర పదంగా వస్తే టచ్ వస్తుంది అన్నాడు. ఉత్తర సక్తం, ఇది శక్తి. ఇది సక్న అంటే శక్తితో అనే అర్థంలో సక్న అన్నాడు. శక్తి పదం ఇది. ఉత్తర సక్తం, పూర్వసక్తం, ఫలక సక్తం. తర్వాత నావో ద్విగోహో, ఇది ఇందులో కూడా టచ్ వస్తుంది. ద్వినౌ. నేను యారో పెట్టాను చూడండి. యారో పెట్టింది ఫైనల్ వర్డ్ వస్తుంది. ఇటువైపు యారో పెడితే అది ఫైనల్. ఒక్కోసారి ఇటు పెట్టాను, ఒకసారి ఇటు పెట్టాను. ఇక్కడేమో ఇటు పెట్టాను చూడండి. ద్వినౌ అనేది ద్వినావ అయింది. అలాగే పంచనావ, ఇక టచ్ వచ్చి పంచనావ అయింది, టచ్ వచ్చి ద్వినావ అయింది. నావో ద్విగోహో, ద్విగు సూత్రంలో ఇది పంచనావ ఎప్పుడైంది? మనకి ఉత్తర పదం వచ్చింది. పంచనావ ప్రియ గుర్తుందా మనకి? ఉత్తర పదం వచ్చినప్పుడు పంచనావ అయింది. ఈ పంచనావ అనేది టచ్ వచ్చి పంచనావ అయింది. అలాగే ద్వినావ. అర్ధాచ నావో అర్థం అర్ధనావం. ఇక్కడ టచ్ వచ్చింది, నపుంసక వచ్చింది. అర్ధ అనేది ఇది పొట్టలో చుక్కలేదు, వీడు విసికి దాగడు, టీ టోట్లర్ ప్రసాద్ గారి లాగా. తర్వాత కార్యాహ ప్రాచాం. కార్య ఇది భార్య కాదు, కార్యాహ. ఖారీ అంటే ఒక రకమైన కరెన్సీ, బేడ, అణ, పైసా అలాగా. కార్యాహ ప్రాచాం. టచ్ వస్తే ఏమవుతుంది? ద్విఖారం అంటే రెండు, ద్విఖారం. టచ్ రాలేదనుకోండి ద్విఖారిగా మిగిలిపోతుంది. ద్విఖారి టచ్ రాకపోతే. అలాగే త్రిభ్యాం అంజలేహే. అంజలి అంటే దోసలి అని అర్థము. త్రిభ్యాం అంజలేహే. ద్వ్యంజలి అనేది ద్వ్యంజలం అయింది. ఇక్కడ ఒక్కోసారి నేను యారో ఇటు పెట్టాను, ఇది ఫైనల్ సమస్త పదం. అలాగే ఇది ఫైనల్. ఇక్కడ ద్వంజలి ద్వంజలం అయింది. త్రంజలం, అంజలం, ద్వంజలం. టచ్ వచ్చి నపుంసకలింగం అయింది. ఇక్కడ త్రంజలంలో టచ్ వచ్చి నపుంసకలింగం అయింది. ద్వంజలి అనేది టచ్ వస్తే ఏమైంది? ఈకారం పోయింది, టచ్ వచ్చింది, నపుంసకమైంది. ద్వంజలం. త్రంజలం, త్రంజలి.
త్రంజిలి అనేది ఇకారం పోయింది, టచ్ వచ్చింది, త్రంజిలమైంది. తర్వాత బ్రాహ్మణ జానపద ఆఖ్యానం. బ్రహ్మ అనే పదము చివరిలో ఉండాలి. జానపదము అనే పదం గోచరించాలి. జానపదుడు అనే పదం గోచరిస్తే సురాశ్రేషు బ్రహ్మ అనేది సురాష్ట్ర బ్రహ్మ అయింది. సురాష్ట్ర బ్రహ్మ. ఇక్కడ టచ్ వచ్చింది, టచ్ వచ్చి పుంలింగం వచ్చింది, సురాశ్రేషు బ్రహ్మ. అలాగే ఇంకో సూత్రం కు మహద్భ్యాం అన్యతరస్యాం. కు అనే పదము, మహత్ అనే పదము వికల్పంగా టచ్ వస్తుంది. ఇక్కడ కుత్సితః బ్రహ్మ అనేది టచ్ వస్తే కు బ్రహ్మ అయింది. టచ్ వచ్చింది, పుంలింగం వచ్చింది. టచ్ రాలేదనుకోండి కు బ్రహ్మ అవుతుంది. ఇది సమరీ అండి ఇవాల్టిది. ఇది లాస్ట్. ఇప్పుడు ఒక జోక్ గుర్తు చేయాలి భాగ్యలక్ష్మి గారు. ఉన్నారా భాగ్యలక్ష్మి గారు? ఉన్నాను సార్. అందరూ ఉన్నారు. జోక్ వేయమంటారు మీ మీద? చెప్పండి సార్. ప్రసాద్ గారు మీరు డిసైడ్ అయ్యారు కదా. జోక్ వేయాలి. ప్రసాద్ గారు జోక్ వేయమంటారా? కానివ్వండి సార్. ఓకే. అదేమిటంటే లక్ష్మారెడ్డి గారు ఉత్తర పద సమాసాంతానికి ప్రత్యయాల గురించి చెప్పారు. ఆయన చెప్తున్నారు, నన్ను చెప్పనివ్వట్లేదని ఈవిడ భాగ్యలక్ష్మి గారు కోపం వచ్చేసింది. ఆయనే చెప్తున్నారు సమాసాంత ప్రత్యయాల గురించి నన్ను చెప్పనివ్వట్లేదు అని. ఎందుకంటే పూర్వం నేను విభక్తులు చెప్పాను పోయిన సెమిస్టర్లో, ఈ సెమిస్టర్లోనేమో లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారు, ఆయన కోపం వచ్చిందట. అందుకని ఇది సబ్జెక్టు పరంగా అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం సుమారుగా ఒక 20 సూత్రాలు ఇవాళను మొన్న ఆదివారం కలిసి చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? సమాస అంతంలో వచ్చేటువంటి ఉత్తర పదంలో వచ్చేటువంటి మార్పులు చెప్పుకున్నాం. టచ్లు అచ్చులు గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పూర్వపదము అంటే భాగ్యలక్ష్మి గారి కోపం వచ్చి పూర్వపదమైనటువంటి నన్ను వదిలిపెడతారా మీరు అని ఆవిడ కోపం వచ్చింది. అందుకని రేపటి క్లాసు ఎల్లుండి క్లాసు పూర్వపదంలో వచ్చే మార్పుల గురించి చెప్పుకుంటాం. ఆదివారం క్లాసు ఇవాళ క్లాస్ ఏమో ఉత్తర పదంలో అంటే సమాస అంతంలో వచ్చే మార్పులు చెప్పుకున్నాం. సమాస అంతంలో టచ్లు వచ్చినాయి, అచ్చులు వచ్చినాయి. అహన్ అనేది అహనా అయింది, ఒకచోట అహనా అయింది, ఒకచోట అహనా కాలేదు, ఒకచోట నాగా మారింది, ఒకచోట నాగా మారలేదు. ఇవాళన్నీ కూడా టచ్లే. ఇవన్నీ కూడా సమాస అంతానికి వచ్చేటువంటి ప్రత్యయాలు గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు భాగ్యలక్ష్మి గారి కోపం వచ్చింది కాబట్టి, ఆవిడ పూర్వపదం కాబట్టి, ఆవిడ గురించి చెప్పకపోతే బాగుండదు కాబట్టి, రేపు ఎల్లుండి ఒక 20 సూత్రాలు పూర్వపదంలో వచ్చే మార్పులు, ఉత్తర పదం కాదు, పూర్వపదంలో వచ్చే మార్పులు ఎలా వస్తాయి అనేది రేపు ఎల్లుండి చెప్పుకుందాం. చెప్పండి నీరజ్ గారు. బాగుంది సార్. జోక్ బాగుందండి. చూసారా ఎంత కోపం వచ్చిందో భాగ్యలక్ష్మి గారికి. అన్ని ఆయన చెప్పిస్తే నా సంగతి ఏమిటి? ఉత్తర పదం ఆయన చెప్పిస్తే నా రోల్ కూడా ఆయన చెప్పిస్తే ఎలాగా అనేది పూర్వపదానికి కోపం వచ్చింది. అంటే పూర్వపదంతో వచ్చేవన్నీ భాగ్యలక్ష్మి గారివి, ఉత్తర పదంతో వచ్చేవన్నీ లక్ష్మారెడ్డి గారివి. అవునండి, అలా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి రేపటి నుంచి రేపు ఎల్లుండి మనం పూర్వపదంలో ఏం మార్పులు వస్తాయి, మొన్న ఆదివారము ఇవాళ కలిపి మనం ఉత్తర పదంలో ఏ మార్పులు వచ్చాయి, సమాస అంతంలో ఏం మార్పులు వచ్చాయి, ఏ ప్రత్యయాలు వచ్చాయి చదువుకున్నాం మనము. రేపు ఎల్లుండి పూర్వపదంలో ఏం మార్పులు వస్తాయి చదువుకుంటాం. దాంతో మనకు సమాస ప్రకరణము సంపూర్ణంగా అయిపోతుంది. భాగ్యలక్ష్మి గారి జోక్ బాగుందా? బాగుంది సార్, బాగుంది. చూసారా, మీ కోపం వస్తే చెప్పాల్సి వస్తుంది, మీ పూర్వపదాలు కూడా చెప్పాల్సి వస్తుంది. భాగ్యలక్ష్మి కోపం వస్తుంది సార్. వచ్చేవి రాబట్టే కదా నేను చెప్తున్నాను పూర్వపదాలు, లేకపోతే ఎందుకు చెప్తాను? మీరు అనుకుని చెప్పేస్తున్నారా? ప్రసాద్ గారు సార్, ఇప్పుడు అర్థమైందా? మనం ఇప్పుడు గత 2 రోజుల నుంచి ఉత్తర పదం సమాస అంతంలో వచ్చే ప్రత్యయాల గురించి చెప్పుకున్నాం, అచ్చులు అలాంటివి. రేపటి నుంచి రేపు ఎల్లుండి మనము పూర్వపదానికి ఏం మార్పులు వస్తాయి, ఏ ప్రత్యయాలు చేరతాయని చెప్పుకుంటాం. అలాగే సార్, అర్థమైంది, బాగా చక్కగా పూజ్యం కామేశ్వర్ గారు అన్నట్లు
ఆదివారము ఇవాళ మంగళవారమేమో లక్ష్మారెడ్డి గారి వంతు, రేపు ఎల్లుండేమో భాగ్యలక్ష్మి గారి వంతు పూర్వపదం గురించి. సరే అండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఆదివారంది ఇవాళ వాటిలో? ఇందాక ఏదో మాధవీలత గారు అన్నారు, తీద్దామా? చెప్పండి మాధవీలత గారు. అంటే విజయ చెరువు గారు ఏదో మెసేజ్ పెట్టారు, దాని గురించి ఆ సమాసాల విషయం గురించి ఏదో మాట్లాడాలన్నారు. జాతి దేశీయోషు అని ఇక్కడ వచ్చింది కదా మనకు ఒకటి. తర్వాత చూడండి సార్, తొందర ఏం లేదు. ఆవిడ రిప్లై ఇచ్చాను మాకు కూడా. మేడం మాధవీలత గారు, మీరు గ్రూప్లో ఈ డౌట్ పెట్టండి, మనం ఇంకోసారి చూసి అర్థం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. తెలియకపోతే తెలిసిన వాళ్ళని కనుక్కొని మనం చెప్పుకుందాం. అంటే అది పుంభావానికి సంబంధించిన సూత్రమే గాని కర్మధారయ సమాస విధాయక సూత్రం కాదని అనుకుంటున్నాను. చెక్ చేయాలి, అంటే ఫ్లోలో ఏమైనా మిస్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దేని గురించి చెప్తున్నారు? సమాసాంత ప్రత్యయం గురించి చెప్తున్నారా? కాదండి, విజయ చెరువు గారు మెసేజ్ పెట్టారు, కుంభత్ కర్మధారయ జాతి అదే ఆ జాతీయ దేశీయ యేషు అనే సూత్రము కర్మధారయ యాడ్ చేయొచ్చు కదా, ఒక ఎక్స్ట్రా ఇదిగా. మనం మొన్న కర్మధారయ భేదాలు రాసుకున్నాం కదా, అందులోనూ ఇంకోటి యాడ్ చేయొచ్చు కదా అన్నారు. నేను జస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే మెసేజ్ చూశాను. చూసి అది పుంభోద్భావానికి సంబంధించిన సూత్రము కానీ కర్మధారయకి సంబంధించింది కాదు, సమాస విధాయకము కాదు అని ఒక ఆలోచన వచ్చింది. చెక్ చేసుకోవాలి, డౌట్ రేస్ చేశారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని రిప్లై పెడదాము. అలాగేనండి, అది దానికి మీరే సమర్థులండి. అదేనండి, ఆ పోటా యువతి అవన్నీ ఉన్నాయి కదా, వాటితో పాటు ఈ భాషిక ఏమంటారు భాషిక పుంస్కమే కదా, అలా ఉన్నప్పుడు స్త్రీ పుమద్భావం వస్తుంది స్త్రీ పదానికి. ఉదాహరణ మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుంటే మహతి నవమి అని చెప్పుకున్నాం మనం. అదేమో అందులో వార్తికం పూరణ వాటికి కూడా. నవమి అనేది స్త్రీలింగ శబ్దము. ఈ సమానాధికరణం కర్మధారయ కాబట్టి ఇది తప్పకుండా కర్మధారయలోనే ఉంటుంది. సమానాధికరణమే కాబట్టి తప్పకుండా కర్మధారయ సంజ్ఞ వస్తుందని అనుకుంటున్నాను. ఉండాలి. కాబట్టి మహత్ అనే శబ్దానికి, మహత్ అనే పుంలింగ శబ్దానికి పుంవద్భావం వచ్చిందంతే. పుంవద్భావం వచ్చి స్త్రీలింగంగా మారి మనకి మహతి నవమి అయింది, ఎందుకంటే రెండు ఒకటే దానిలో ఉండాలి కాబట్టి. ఇది కర్మధార. అవి ఇంకా సుకేష్ భార్య చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. అవునండి, అవునండి. ఎందుకంటే మనకి ఉత్తర పదంలో ఎప్పుడైతే మనకు స్త్రీలింగంలో ఉంటుందో కర్మధారయ సమాసంలో సమానాధికరణం అనేది మనకు బేసిక్గా అది కంపల్సరీ రూల్ కాబట్టి మహతి అనే స్త్రీలింగమే ఉండాలి అక్కడ. నవమి స్త్రీలింగం కాబట్టి. అలాగే 4-5 ఉదాహరణలు ఇచ్చారు అక్కడ మనకి. మహతి నవమి ఒకటి ఇచ్చారు, కృష్ణ చతుర్దశి అనుకుంటా, కృష్ణ చతుర్దశి ఒకటి ఇచ్చారు. అది పుంవద్భావం. ఇప్పుడు ఇంకొకటి అడిగినది ఏంటంటే దిక్సంఖ్య సంజ్ఞాయం అన్నప్పుడు దాని వెంటనే గుర్తొచ్చేది అది ఎలా అయితే ద్విగుకి వస్తుందో, అదే మన సప్తర్షయ ఎగ్జాంపుల్ ఉంది కదా, అలానే తద్దితార్థోత్తర పద సమాహారేచాలో కూడా వర్తిస్తుంది కదా. ద్విగు సమాసంలో మనకి దిక్కు అనేది రాదండి. ఒక టేబుల్ ఇచ్చాను నేను. ద్విగు సమాసంలో మనకి సంఖ్య ఉంటుంది, సంఖ్య ప్లస్ తద్దితార్థం కానీ, సంఖ్య ప్లస్ ఉత్తర పదం కానీ, సంఖ్య ప్లస్ సమాహారం కానీ ఉంటుంది. అక్కడ దిక్కు రాదు. దిక్కు వచ్చింది అంటే మనకి దిక్ సంజ్ఞాయాంలోకి వెళ్ళిపోతుంది, ఆ సూత్రంలోకి వెళ్ళిపోతుంది. దిక్ సంజ్ఞాయాం. దిక్ సంఖ్య సంజ్ఞాయంలో లాగా సంజ్ఞ ఉన్నప్పుడు వస్తుంది. దాంతో పాటు ఈ తదితార్థోత్తర పద సమాహారేచ కూడా పెట్టుకోవచ్చు. అవును. అని ఈ రెండు కూడా అంటే ఎలా ఏమంటారు, 10 మార్కుల క్వశ్చన్ కి ఇస్తే మరి ఎక్కువ సూత్రాలు రాసుకుంటే కొంచెం మంచిది కదా. అవునండి, అక్కడ ఒక టేబుల్ ఇచ్చాను, మీకు గుర్తుందా? ఇచ్చారు సార్. ఫస్ట్ సెకండ్ కాలంలో దిక్కు, థర్డ్ కాలంలో సంఖ్య ఇచ్చాము. సంఖ్య ఇచ్చి ఆ లాస్ట్ది పంచగవం, పంచనావగవం అనుకుంటా, పంచనావగవం అని సావాహారమైంది. అది రెండిట్లో వచ్చింది మనకి. దిక్ సంజ్ఞాయంలో వచ్చింది, తర్వాత ద్విగు సమాసంలో కూడా వచ్చింది. ఆ టేబుల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ రాసేస్తే లాంగ్ ఆన్సర్ అయిపోతుంది.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? శ్యామల గారు ఉన్నారా? ఇవాళ దాంట్లో ఒక చిన్న కరెక్షన్. మీరు గ్రామ తక్షాకి విగ్రహవాక్యం గ్రామస్య తక్ష కదండి? గ్రామస్య తక్ష, అవును. అది అంతేనండి. షష్ఠి షష్ఠి. షష్ఠి. మనము ఈ సమాసాంత ప్రత్యయాలు చదువుకుంటున్నప్పుడు రూపసిద్ధిలోకి ఆ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళడం మనం. మీరు మీ స్లైడ్ లో చూపించారు, అందుకని సమాసం తక్షస్య రాసుకున్నారేంటా అని డౌట్ వచ్చింది. ఏమండి? మీ స్లైడ్ లో చూపించారు తక్షస్య అని రాసుకుని, తక్షస్య కాదు కదా గ్రామస్య తక్ష ఉండాలి అనేసి. గ్రామస్య తక్ష ఉండాలి. తక్షస్య రాశానా? అయితే తప్ప అదేలేండి, అదేదో చిన్న కరెక్షన్ అంతే. గ్రామస్య తక్ష మీరు పొరపాటున అలా పొరపాటున రాశారు. అది అర్ధరాత్రి రాస్తున్నానండి, కొంచెం నిద్రలో ఉంటాను, క్షంతవ్యుడను. అయ్యయ్యో, ఇంకా నయం. ఒక రకంగా నేను అర్థం చేసుకున్నది కరెక్టేనా కాదా అని అడగటం కోసం కూడా అడుగుతున్నాను నేను, అంతే, అంతకంటే ఏం లేదు. నో ప్రాబ్లం. అలానే ముందు అసలు సారీ టు నో అండి, మీ హ్యాడ్ ఎ సాడ్ న్యూస్ ఇన్ ద ఫ్యామిలీ కదా. సారీ టు నో. ఇట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. మన గురువు గారు చెప్పారు కదా, వేదాంత సారం అవి ప్రసాద్ గారు, అంతా చివరికి ఏమిటి? అజ్ఞానమే కదా. కొన్నేళ్ళు పోతే మనం కూడా ఉన్నాం. ఇదంతా కూడా అజ్ఞాన ఉపహిత చైతన్యం. సమిష్టి అజ్ఞానం కావచ్చు, వ్యష్టి అజ్ఞానం కావచ్చు, ఇదంతా అజ్ఞానమే. లాస్ట్ పేజీ చూడండి ప్రసాద్ గారు, లాస్ట్ పేజ్ వేదాంత సారంలో ఏముందండి, 100 పేజీలు చదివారు, ఆ లాస్ట్ హాఫ్ పేజీలో ఏం లేదు, అంతా శూన్యమే అన్నారు, అంతా అజ్ఞానమే. బెలూన్ ఊదిన తర్వాత దాన్ని ఏం తీసేస్తే దాన్ని నా పూర్వ రూపం రాదు అంటాడు. అవును, అంత చివరికి అంతా అజ్ఞానమే అని చెప్పాడు చివరిలో. గాలిపొడగా. సరే అండి, ఇవాళ క్లోజ్ చేద్దామా? చేద్దాం సార్, బాగుంది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ శ్యామల గారిని మిస్ అయ్యామే, రాలేదు ఆవిడ? రాలేదు సార్. ఓకే. తర్వాత ఇవాళ నేను ఈ లిస్టు తీసేయలేదండి, మీకు పొరపాటు చేశాను గురుగారు, మర్చిపోయాను. పర్లేదండి, అయిపోయింది కదా, నో ప్రాబ్లం. మాట వినబడుతోంది కదా, నా మొహం కనిపించకపోయినా కూడా? లేదు, బాగానే, అది కూడా బాగానే కనపడుతుంది. ఓకే, రైట్ అండి, క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. భాగ్యలక్ష్మి గారు, రేపు ఎల్లుండి పూర్వపదం అంటే మీకు అంకితం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉంటాను సార్. కోపం తెచ్చుకోకండి మా మీద. అయ్యో, భాగ్యలక్ష్మి కోపం ఉంది అనుకున్నారా మీరు? ఓకే అండి, బయట సార్